నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగిస్తారనే చర్చ కొనసాగుతుండగా బీజేపీ అధిష్టానం ఆయన్ను తొలగించే ప్రసక్తే లేదంటూ కూడా స్పష్టం చేస్తోంది. అసలు ధర్మేంద్ర ప్రధాన్ ను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగిస్తే వచ్చే నష్టాలేంటి? ఎందుకు ఎన్డీఏ సర్కార్ ఈ విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది? ఇక ఎన్డీఏ పాలకులకు ధర్మేంద్ర ప్రధాన్ అంత ముఖ్యమైనటువంటి నాయకుడా? ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ ను వెనుకసుకొస్తున్నారు? అసలు ధర్మేంద్ర ప్రధాన్ ను కేంద్ర పదవి నుండి తప్పించలేకపోవడానికి 5 ప్రధాన కారణాలను రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మేంద్ర ప్రధాన్ భారతీయ జనతా పార్టీలో కీలక నేత మాత్రమే కాదు, ముఖ్యమైన ఎన్నికల వ్యూహకర్త. ప్రస్తుతం ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన మోదీ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తారనే పేరు ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ జన్మస్థలం ఒడిశాలోని తాల్చేర్. ఆయన 1969 జూన్ 26న జన్మించారు. భువనేశ్వర్లోని ఉత్కల్ యూనివర్సిటీ నుంచి ఆంథ్రోపాలజీలో ఎంఏ పూర్తి చేశారు. కాలేజీలో చదివే రోజుల్లోనే ఏబీవీపీలో చురుగ్గా పాల్గొని విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించారు. మొట్టమొదటిసారిగా 2000 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఒడిశాలోని పల్లాహార నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2004లో 14వ లోక్సభకు ఎన్నికయ్యారు. అనంతరం మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుడిగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ సేవలందించారు. 2014 నుంచి 2021 వరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, ఉక్కు శాఖ మంత్రిగా పనిచేశారు. 2021 నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన రాజీనామా డిమాండ్ ఊపందుకుంటుంది. ఆయన బీజేపీకి అత్యంత ముఖ్యమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీ ఆయనను పక్కకు తప్పించుకోపోవడానికి 5 ప్రధాన కారణాలను రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొదటిది, ధర్మేంద్ర ప్రధాన్ కీలక ఎన్నికల వ్యూహకర్తగా అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించడమే ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీకి అత్యంత విశ్వసనీయత ఎన్నికల వ్యూహకర్తలతో ఒకరుగా గుర్తింపు ఉంది. ముఖ్యంగా బీహార్, ఒడిశా, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో జరిగిన ప్రధాన రాష్ట్ర ప్రచారాలను ఆయన నిర్వహించారు. ఒడిశాలో బీజేడీ 24 ఏళ్ల పాలనకు చరమగీతం పలకడంలో ఆయన ప్రముఖ పాత్రను పోషించారు. అలాగే ఎన్డీఏ విజయాలను సాధించడంలో ఆయనది కీలక పాత్రే. ఆయనను తొలగించడం వల్ల పార్టీ ఎన్నికల నిర్వహణ యంత్రాంగం బలహీనపడుతుందని బీజేపీ అధిష్టానం బలంగా నమ్ముతుంది. ఇక రెండో కారణం విషయానికి వస్తే, రాజీనామాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా వస్తున్న బీజేపీ సిద్ధాంతం కావచ్చు. దశాబ్దానికి పైగా బీజేపీ ఒకే రకమైన వైఖరిని కొనసాగిస్తుంది. అదే ప్రతిపక్షాల రాజీనామా డిమాండ్లకు లొంగకూడదు అనే నిర్ణయం. అయితే గీతే ఆరోపణలపై విచారణ జరిపించాలి తప్పితే తొలగించకూడదు అనే పార్టీ నిర్ణయం రెండో కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజకీయ ఒత్తిడికి తలొగ్గి రాజీనామాను ఆమోదించడం అనేది 10 ఏళ్ల ఆనవాయితీకి విరుద్ధం కావడమే కాకుండా భవిష్యత్తులో వచ్చే వివాదాలలో ఇతర మంత్రులపై కూడా ఇలాంటి డిమాండ్లు రావడానికి కారణమవుతుందని బీజేపీ విశ్వసిస్తుంది. ఇక మూడో కారణం, నాయకత్వ వైఫల్యాలని అంగీకరించకుండా ఉండడం అనేది బీజేపీ స్పష్టమైన వైఖరి. దీంతోపాటు తొలగింపుతో మరికొన్ని కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు నీట్ వివాదం ప్రభావం, జాతీయ విద్యా విధానం, ఎన్ఈపీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఎన్డీఏ వంటి కీలకమైన ఎడ్యుకేషన్ పాలసీల మీద పడే ప్రమాదం ఉంది. అందుకే ఎన్డీఏ సర్కార్ ప్రధానను తప్పించేందుకు విముఖత చూపిస్తుంది అనేది మూడో కారణం. మంత్రిని తొలగించడం అనేది ఒక పరిపాలన వ్యవస్థాగత సమస్య కంటే అగ్రస్థాయి రాజకీయ వైఫల్యంగా భావిస్తారు. ఆయనను పదవిలో ఉంచడం ద్వారా కేంద్ర మంత్రిని పరిపాలనా సంస్కరణల నుంచి వేరు చేస్తున్నట్లు అవుతుంది అనేది బీజేపీ నేతల భావనగా భావించవచ్చు. ఇక నాలుగో కారణం, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయతత్వం. ధర్మేంద్ర ప్రధాన్ తూర్పు ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ ఓబీసీ నాయకుడు. ఆయన ఒడిశా, బీహార్లలో యాదవేతర ఓబీసీ, ఇతర ఈబీసీ ఓటర్లలో బీజేపీకి మద్దతు పెంచడంతో విశేషమైన పాత్ర పోషించారు. ఆయనను తొలగించడం ద్వారా తూర్పు రాష్ట్రాలలో బీజేపీ ఇప్పటివరకు నిర్మించుకున్న సామాజిక కూటమి వ్యూహాలకు విఘాతం కలగవచ్చనే అనుమానాలు బీజేపీకి బలంగా ఉన్నాయి. ఇక కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేవలం నిరసనల ద్వారా శాసించాలనే ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను ఎండగట్టడం 5వ కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్షాలు, యువత, విద్యార్థి సంఘాలు విస్తృతమైన నిరసనలు చేపట్టినప్పటికీ వీరి నిరసనల వల్ల కేబినెట్ తొలగింపులు జరుగుతాయనే ఆనవాయితీకి అవకాశం ఇవ్వరాదని బీజేపీ బలంగా నమ్ముతుంది. ఒత్తిడికి తలగ్గకుండా కేబినెట్ నిర్ణయాలు పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయని సంకేతం ఇవ్వడం కూడా బీజేపీ లక్ష్యంగా కనబడుతుంది. ఇప్పుడు పారదర్శకమైన పరీక్షా విధానంపై లక్షలాది మంది విద్యార్థులకు మళ్లీ నమ్మకాన్ని కల్పించడమే మోదీ ప్రభుత్వానికి అసలైన సవాలుగా నిలుస్తుంది.